हरि ओम उमाशंकर राव। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म। तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं त्रिगुणरहितम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हरिः ओम। हरिः ओम् स्वामी। ప్రారంభించండి. విజయ్ గారు అస్పర్శ యోగం.
कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते अहं साधिमां त्वां प्रपन्नम् కామక్రోధ లోభాన్వితమగు భీతి నా అంతఃకరణను ఆవరించి నన్ను పశుప్రాయుని చేసినది. పశువుల దృష్టి తమ వరకే ప్రకాశించి సామాన్య చెందియుండును. ఆ స్థితియే నాకిప్పుడు తటస్థించినది. అందువల్ల ఏది హితమో ఏది అహితమో నాకు తెలియకున్నది. కనుక నాకు తల్లివి, తండ్రివి, దాతవు, వల్లభుడవు, బాంధవుడవు, వసుధీసుడవు, తెల్లమిగ దేవుడవు కనుక నాకు ఎయ్యది శుభకరమో అది నిశ్చయించి చెప్పుము. నేను నీకు శరణాగతుడను, శిష్యుడను. ధర్మ సమ్మూఢ చేతస, ఇది జాగ్రత్తగా తెచ్చుకోవాలి. కార్పణ్య దోషం ఎవరెవరికైతే వస్తుందో అతడిలో దోషోపహత స్వభావ, అంటే స్వభావశీలంగా బుద్ధి సత్వగుణంతో పనిచేస్తూ ఉండాలి. కానీ ఆ బుద్ధి ఈ కృపణత్వం అనే దోషం చేత, అంటే అరిషడ్వర్గాలు మనల్ని ఆవహించడం చేత, మోహం ఆవరించడం చేత, అవిద్యాభూయిష్టమైనటువంటి శరీరమే నేను అనేటటువంటి తలంపు బలపడిపోవడం చేత మనలో ధర్మ సమ్మూఢ చేతస అనే స్థితి ఏర్పడుతుంది. ఇది మానవులందరిలోనూ ఏర్పడేటటువంటి సహజ లక్షణం. అరిషడ్వర్గాలు బలంగా పనిచేసినప్పుడు ఏది ధర్మము ఏది అధర్మము నిర్ణయించడం చాలా కష్టం. ఆ ధర్మాధర్మ విచక్షణ సరిగా లేకపోతే ఆచరణ సరిగ్గా చేయలేదు. ఆచరణలో ధర్మం ఆచరించినప్పుడు అది వివేకాన్ని ఇవ్వదు. వివేకం లేనప్పుడు వైరాగ్యం నిలబడదు. ఈ రకంగా భగవద్గీత తదుపరి అధ్యాయాలలో ఎలా బుద్ధి పతనమవుతుంది అనే క్రమం అంతా కూడా భగవంతుడు చెప్తాడు. మొదటగా మనలో కోరిక వస్తుందని, ఆ కోరిక తీరనప్పుడు క్రోధంగా మారుతుందని, ఆ క్రోధం వలన మనలో ప్రతీకార ఇచ్ఛ బలపడుతుందని, తద్వారా మనలో ఉన్న వివేకం నశిస్తుందని, ఆ వివేకం నశించడం వలన పాపకర్మ చేస్తామని, పాపకర్మ చేయడం వలన అజ్ఞానం బలపడుతుందని, అజ్ఞానం వలన పునః జన్మ వస్తుందని, ఇలా మనలో అనేక రకాలైన మార్పులు సూక్ష్మంగా జరిగేటటువంటి వాటిని వివరిస్తారు తర్వాత అధ్యాయాలు. ఇక్కడ ఈ కార్పణ్య దోషం నన్ను ఆవహించింది అని గుర్తించగలిగాడు అర్జునుడు. ధర్మ సమ్మూఢ చేతస అయ్యానని కూడా గుర్తించగలిగాడు. దాని ఫలమైనటువంటి హితమేది అహితమేది అనేది నిర్ణయించుకోలేనటువంటి ద్వైధీ భావంలో పడిపోయాడు, డోలాయమానంలో పడిపోయాడు. కాబట్టి నేను నీకు శరణాగతుడను, నీవు నాకు గురువు, నేను నీకు శిష్యుడను, శిష్యుడుగా భావించి నాకు సలహా ఇమ్ము, మార్గదర్శకత్వం చెయ్యి, నీవే నాకు అన్నీ కూడా హితుడవు, బాంధవుడవు, గురుడవు, అన్య సంబంధాలు నువ్వే అనేటటువంటి శరణాగతి. శరణాగతి అంటే అర్థం ఏమిటంటే ఈ శ్లోకంలో అర్థం చెప్తున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువుడు, సఖుడు అంటే స్నేహితుడు, సర్వం ఈశ్వరుడే అనేటటువంటి నిర్ణయం ఎవరిలో అయితే ఉంటుందో దానికి శరణాగతి అని పేరు. నా భర్త నువ్వే, హర్త నీవే, కర్త నీవే, నా ప్రభువు నీవే, ఇలా అన్ని సంబంధాలు ఈశ్వరుడితోనే పెట్టుకుంటాం. అది శరణాగతి. చాలా ముఖ్యమైన విషయం.
ఎప్పుడైతే అన్ని సంబంధాలకి ఈశ్వరుడికి సంబంధంతో పెట్టుకుంటామో అప్పుడు అన్ని సంబంధాలలో ఈశ్వరుణ్ణే చూస్తాం. అంతటా ఈశ్వరుని ఎప్పుడైతే దర్శించగలిగామో మనలో ద్వైధీభావం, ద్వంద్వానుభవం అనేది ఏర్పడదు. బుద్ధి ఆత్మయందు లయం చెందడానికి అడ్డం వచ్చేది ఏమిటయ్యా అంటే ఈ ద్వైధీ భావన. నీవు వేరే, నేను వేరే అనే భేద బుద్ధి. ఈ భేద బుద్ధి గనక తొలగిపోయినట్లయితే బుద్ధి ఆత్మస్వరూపాన్ని పొందుతుంది, బుద్ధి ప్రజ్ఞాస్వరూపాన్ని పొందుతుంది, బుద్ధి చైతన్య స్థితిలోనే ఉండిపోతుంది. ఎవరికైతే ఈ భేద బుద్ధి తొలగలేదు వాళ్ళలో ఈ కార్పణ్య దోషం ఉంటుంది, కృపణత్వం ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ధర్మ సమ్మూఢ చేతసులు అవుతారు. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సంస్కారాలు, అప్పుడు వాళ్ళలో ఉన్న వాసనలు, అప్పుడు వాళ్ళలో ఉన్న గుణాలు వాళ్ళ సూక్ష్మ శరీరం నుంచి బాగా విజృంభించి స్థూల శరీరాన్ని లోబర్చుకుని వాటికి తగినట్లుగా ప్రవర్తించేటట్లు వ్యవహరించేటట్లుగా చేసేస్తాయి. దీనికి ఉదాహరణ దుర్యోధనుడే. అందరితో పాటు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. ఆయన తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఏది ధర్మమో నాకు బాగా తెలుసు, కానీ చేయ బుద్ధి కాదు. ఏది అధర్మమో కూడా బాగా తెలుసు, కానీ అదే చెయ్యాలనిపిస్తుంది నాకు. ఇది కార్పణ్య దోషం. అంటే స్వధర్మం అంటే ఆత్మధర్మం, పరధర్మం అంటే శరీరం నేనుగా జీవించడం. కాబట్టి మానవులందరూ ఏం చేయాలయ్యా? స్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటే స్వధర్మమైనటువంటి నేను ఆత్మస్వరూపుడను అనే నిష్టలో ఉండాలి, ఆత్మధర్మాన్ని ఆచరించాలి, భేదభావాన్ని చూపకూడదు. అందుకని మొదట్లోనే అర్జునుని యొక్క దోషాలు అతనికే తెలిసేటట్లుగా అతని సూక్ష్మం మీద ప్రభావితం అవుతున్నాడు పరమాత్మ. ఎప్పుడు గురువు ఏం చేస్తాడయ్యా అంటే శిష్యుని యొక్క సూక్ష్మం మీద ప్రభావితం అవుతాడు. మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడలేదు భగవంతుడు. భగవంతుడు మాట్లాడటం, స్పందించటం ప్రారంభించగానే అర్జునుడిలో వచ్చిన మార్పు, తనలోని దోషాలు తాను గుర్తించగలిగాడు. తాను వాటిలో నుంచి బయటపడలేకపోతున్నానని కూడా గుర్తించాడు. శరణాగతి చెందాడు. గురువు సహాయం చేయకపోతే, పరమాత్మ సహాయం చేయకపోతే నేను వీటిని దాటలేను. కాబట్టి కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్తే అది చేస్తాను అనటమే శరణాగతి. మరి అలా ఉండటం, అలా చేయడం, అలా జీవించడం కూడా రావాలి. మాట వరస కంటే సరిపోదాము. కాబట్టి చిట్ట చివరి అధ్యాయంలో కూడా మరల అర్జునుడు ఇదే మాటలు అంటాడు. నా నష్టో మోహస్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్వయాచ్యుత. ఆయన నేనే మోహం చేదైతే అర్జున విషాద యోగంలో అంతా చెప్పాను, అని నాకే తెలిసినట్టుగా మాట్లాడాను, అదంతా ఇప్పుడు నాకు తొలగిపోయింది, నాకు సరైనటువంటి జ్ఞానం లభించింది. కాబట్టి ఈ జ్ఞానం నాకు తెలిసేటట్లుగా నేను మేలుకొనేటట్లుగా చేసినటువంటి నీకు ఎంతో రుణపడి ఉన్నాను. నీవు చెప్పినట్లుగా తూచా తప్పగా ఆచరిస్తాను అని మరల ఇదే సందర్భాన్ని అక్కడ పూర్తి చేస్తూ చెప్తాడు. మానవ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. గురువు దగ్గరికి రాకముందు ఒక జీవితం ఉంటుంది, గురువుని ఆశ్రయించిన తర్వాత ఒక జీవితం ఉంటుంది, గురు శిష్య ఐక్యతా సిద్ధి కలిగిన తర్వాత జీవితం మరొకలాగా. ఇవి చాలా పెద్ద మలుపులు అన్నమాట. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ ప్రయాణాన్ని అందరూ పూర్తి చేసుకోవాలి. చదవండి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణాపి చాధిపత్యం
రాజ్యం సురాణామపి చాధిపత్యం. శంకరుల వారి భాష్యం ఉంది. ఈ భూమి యందు నిష్కంటకమై సర్వ సంపదలతో కూడిన రాజ్యమును పొందినను, లేక దేవేంద్రత్వమును పొందినను, నా ఇంద్రియములనన్నిటినీ తపింపచేయుచున్న భీష్మాదులను చేతులారా చంపితిమి కదా అను ఈ నా దుఃఖమును ఏది పోగొట్టునో అది సిద్ధించునని నాకు తోచలేదు. ఆ, అస్పర్శ యోగం కూడా చదవమంటారు స్వామి? చదివేసేయండి చదివేసేయండి చదివేసేయండి. ఆ. ఈ గురుబంధు జనాలిని చూచినప్పటి నుండి వంటగదిని పొగ క్రమ్ముకొని మలిన మొనర్చినట్లు మోహాంధకారము నా అంతఃకరణమును ఆవరించి మలిన మొనర్చినది. అందువలన ఎండు సొరకాయ సముద్ర మధ్యమాన ఉన్న ఎడల స్థిమితము లేక ఎట్లు చెలించునో అట్లు నా జ్ఞాన కర్మేంద్రియములు స్థిమితము లేక చెలించుచున్నవి. శత్రువిహీనమైన భూలోక రాజ్యమే కాదు, స్వర్గాధిపత్యము కలిగినను కూడా శోకరహితమగు ఇంద్రియ స్థిరత్వము కలుగునట్లు లేదు. తనకి విజయం లభిస్తే రాజ్యం లభిస్తుంది. ఇప్పుడు తనకి పరమాత్మ యొక్క సారథ్యంలో విజయం లభిస్తుందనే ఆశ కలిగినట్లు ఈ శ్లోకంలో కనబడదు. అర్జునుడు చెప్పిన ఈ మాటలలో పరమాత్మే తనకు సారథ్యం చేస్తున్నాడు కాబట్టి నాకు విజయం లభిస్తుంది. కానీ విజయం లభించినా కూడా భీష్మద్రోణాది గురువులందరినీ కూడా నేనే సంహరించాను అనేటటువంటి శోకం నన్ను విడిచిపెట్టేటట్టు లేదు. నా చేతులతో నేనే చంపవలసి వస్తుంది. నేనే చంపుతున్నానన్న అనే భావన నన్ను బాగా బాధ పెడుతుంది. నేనే కర్త అనే భావన నన్ను బాధ పెడుతుంది. అటువంటి బాధ నేను అనుభవిస్తూ రాజ్యం అనుభవించాలన్నా, ఆఖరికి దేవేంద్ర పదవిని అనుభవించాలన్నా ప్రశాంతత లేకపోతే నాకు సుఖమేముంటుంది? నాకు ఆ సౌఖ్యమే ఉండదు కదా. కాబట్టి మరి ఆ ప్రశాంతత లేనప్పుడు నేనేం చేయలేను కదా. కాబట్టి నేను ఏం చేసినా నాకేం కావాలి? ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత దేనివల్ల వస్తుంది? నేను కర్త కాదు అని చేసినప్పుడు మాత్రమే వస్తుంది. నేనే కర్త అని చేసినప్పుడు నాకు అశాంతి లభిస్తుంది. కాబట్టి నాకు మార్గం కనబట్టలేదు, ఇందులో నుంచి బయటపడే మార్గం కనబట్టలేదు. మనందరి జీవితం కూడా ఇలాగే. నేను పుట్టాను, నేను పెరిగాను, నేను ఫలానా పనులు చేశాను, నేను ఫలానా ఉద్యోగాలు చేశాను, నేను ఫలానా ఇల్లు కట్టాను, నేను ఫలానా పిల్లల్ని పెంచాను, నేను ఫలానా పిల్లలకు పెళ్లి చేశాను, నేను ఫలానా గొడవలు తీర్చాను, నేను ఫలానా గొడవలు పెట్టాను, నేను ఫలానా ఘర్షణలు పడ్డాను, నేను ఫలానా ఎన్నైనా రాసుకోండి. నేను పోయాను. ఆఖరి సెంటెన్స్ ఏంటంటే నేను పోయాను. ఆ పోవడంలో కూడా కర్తన్నాడు. మరి ఇప్పుడు మనకి కూడా ఇదే సమస్య కదా. అర్జునుడికి ఏం ప్రాబ్లమో మనకు కూడా అదే ప్రాబ్లం. కాబట్టి మాకేమైనా సొల్యూషన్ ఉందా? అదేమిటో. మా ఆయన చెప్పినట్టు నేనుండను, నేను చెప్పినట్టు మా ఆయన ఉన్నాడు. ఇద్దరిలో నేనుందా లేదా? ఇప్పుడు ఉంది. నేను చెప్పినట్టు మా పిల్లలు ఉండరు, మా పిల్లలు చెప్పినట్టు నేనుండను. ఇద్దరిలో నేనుందా లేదా? కాబట్టి ఈ ప్రపంచంలో సకల వ్యవహారంలో కూడా నేనుంది. ఓ తల్లి అంటుంది, ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి మా అమ్మాయికి పెళ్లి చేశాను.
ఓహో, అయితే ఇప్పుడు ఏమైంది? మా అమ్మాయికి సరిగా చెప్పండి అంటుంది నా దగ్గరకు వచ్చి. ఏం చెప్పాలి? మరి ప్రతి వారిలో నేనుండి ఆ నేను ఎదుటివాడిని వదిలేయమని చెప్తున్నాం. మనం వేదాంతం అంతా ఎవరికి చెప్తామంటే ఎదుటివాడికి చెప్తాం. ఎందుకని? అది ఆ నేనే అహంకారం అంటే అది వదిలేయమని అందుకే చెప్పేది అంటాడు. ఈ చెప్పేవాడు వదిలేశాడా, వాడు పోగొట్టుకున్నాడా అనేది చాలా ముఖ్యం. కాబట్టి పరమాత్మని ఎందుకు అడుగుతున్నాడే అంటే పరమాత్మకి ఏ రకమైన అహం లేదు కాబట్టి, నేను అనటం లేదు కాబట్టి, ఆయనకి నేననే ఉనికి లేదు కాబట్టి, సర్వవ్యాపకుడు కాబట్టి, ములుగురుత్స సందులేక వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అచలమై కదలక ఉన్నాడు కాబట్టి, అందుకు మనం ఈశ్వరుణ్ణి గురువుగా పెట్టుకున్నాం. అందుకు మనం పరమాత్మను గురువుగా పెట్టుకున్నాం. జాగ్రత్తగా గమనిస్తే మనం కూడా కార్పణ్య దోషోపహత స్వభావం చేత, ధర్మ సమ్మూఢ చేతసులవడం చేత, మనకి ఏం చేయాలో తెలియకపోవడం చేత, ఏది హితమో ఏది అహితమో తెలియకపోవడం చేత, మనం కర్తృత్వం అనే దోషం చేత బాధించబడడం చేత సకల దుఃఖాలను అనుభవిస్తున్నాము. గతంలోనూ కర్త ఉన్నాడు, వర్తమానంలోనూ కర్త ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఎందుకని? నేనేగా ప్రణాళిక రాసింది, నేనేగా ప్లాన్ వేసింది, నేనే. నా ఐడియానే కరెక్ట్, నీ ఐడియా తప్పు. వెరీ గుడ్, వెరీ నైస్. ఆ ఐడియా వల్ల వచ్చిన సుఖ దుఃఖాలు కూడా ఎవరు అనుభవించాలి? ఐడియా వేసిన వాళ్ళే, అంతే. కాబట్టి కర్మ ఫలం ఎవరు అనుభవించాలి? కర్త ఎవరో వారే అనుభవించాలి. యథాకృతం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభాశుభ ఫలం. అది పుణ్యమైన అపుణ్యమైన, శుభమైన అశుభమైన కర్త అనుభవించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. సకల జీవరాశికి ఇదే సూత్రం. కాబట్టి మానవులు జాగరూకత వహించి ఉండాలి. ఏం చెయ్యాలి? నేను కర్త కాదు, అదొక్కటే పరిష్కారం. మయా హతాం త్వం జహిమా వ్యధిష్ట యుధ్యస్వ జేతా విరణే సపత్నా అంటాడు విశ్వరూప సందర్శనయుడు. నీవు చంపకున్నను మిగులు వారు ఇందులో ఎవ్వరునూ లేరు అంటాడు. అదేమిటి స్వామి అంటే, ఆల్రెడీ వీళ్ళు చచ్చిపోయారు. నా కళ్ళ ఎదురకుండా కనబడుతుంటే ఇంకా 18 రోజులు యుద్ధం చేయాల్సింది బాకీ ఉంటే వీళ్ళని ఆల్రెడీ చంపేశానంటావేమిటయ్యా అంటాడు. ఒరే బాబు, కాలచక్రంలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కర్మచక్రంలో నువ్వు నిమిత్త మాత్రుడుగా ఆ దైవం చేతిలో పనిముట్టుగా, ఆ పరమాత్మ చేతిలో పనిముట్టుగా వ్యవహరించు. అంతవరకే నీ పాత్ర. మానవ జీవితం 100 ఏళ్ళు నువ్వు అనుకుంటున్నావు. ఈ 100 ఏళ్ళు కాలచక్రంలో రెప్పపాటు. అక్కడ ఒక రెప్పపాటు తిరిగిందంటే ఇక్కడ 100 ఏళ్ళు అయిపోతుంది. మరి నువ్వు అనుకునే నీ జీవితం ఎప్పుడో అయిపోయింది అక్కడ ఆల్రెడీ. ఈ సుబ్బారావు ఎప్పుడో పుట్టాడు, ఎప్పుడో పోయాడు కూడా ఆల్రెడీ. ఆయన ఎక్కడ చెప్తున్నాడు? మహాకారణ శరీరంలో లెక్క చెప్తున్నాడు, సృష్టి లెక్క చెప్తున్నాడు. ఆ కాలం దృష్ట్యా ఇదంతా ఎప్పుడో అయిపోయింది. కానీ ఇప్పుడు మానవులందరూ దుఃఖపడే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా వల్లే దుఃఖం వచ్చింది, పక్కవాడి వల్ల వచ్చింది, మరొకడి వల్ల వచ్చింది అని అరిషడ్ వర్గాలకు లోనై మరింత బాధపడుతున్నారు. ఏం చెప్పినా మా నాన్న వినలేదు, నాకు వీడికే ఇచ్చి పెళ్లి చేసాడు, వాడేమో ఇప్పుడు నన్ను నానా కష్టాలు పెడుతున్నాడు, ఇలా ఏమిటేమిటో. ఇవన్నీ తత్కాలవత్ వర్తమానంలో కర్మఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎప్పటిదో అది, ఆ బ్యాక్లాగ్ ఖాతా ఎప్పటిదోనమాట. ఆ ఖాతా మనం ఎప్పటికైనా రద్దు చేసుకోవాల్సిందే, తప్పదు. అనుభవించే రద్దు చేసుకోవాలి, వేరే మార్గం లేదు. కానీ సత్వగుణంతో, ఓర్పుతో, సాక్షిగా, జాగ్రత్తగా జీవిస్తూ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి, వేరే మార్గం లేదు. పరమాత్మ అంటాడు తర్వాత,
ఇంతకు మించి మార్గం లేదు. జ్ఞానపూర్వక కర్మాచరణ చేయటం కంటే, కర్తృత్వరహిత కర్మాచరణ చేయటం కంటే వేరే మార్గం లేదు. ఇదొక్కటే మార్గం. కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా తిరిగి 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 వచ్చినా మళ్ళీ ఇక్కడికే ఈ గేటు దగ్గరికే రాకుతావు. కాబట్టి వివేకం కలిగినటువంటి వాడవై ఇప్పుడే తెలుసుకొని చక్కగా శ్రద్ధగా సావధానంగా కర్మఫల త్యాగంతో కర్తృత్వ త్యాగంతో కర్మ చెయ్యి అని కర్మయోగంలో దీని తర్వాత అధ్యాయంలో వివరిస్తాడు. చక్కగా కేవలం కర్మ ఎట్లా చేయాలి అన్న ఒక్క టాపిక్ మీదే చెప్తాడు. పర్ఫెక్ట్గా చెప్పేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఆచరించే మనం వెతుక్కోకల రైటా రాంగా అయ్యో పరమాత్మ చెప్పింది నాకు సూట్ అవుతుందా లేదా అని అనుకోకర్లా. ఖచ్చితంగా సూట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. అందుకని ఇక్కడ అర్జునుడికి కాస్త తెలివి వచ్చింది. ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రభావం పనిచేస్తున్నాడు. తన దోషాలు ఏమిటో తాను తెలుసుకున్నాడు. వాటిలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. పరమాత్మని గురువుగా భావించాడు. శరణాగతుడయ్యాడు. తద్వారా తాను తనలో ఉన్న అరిషడ్ వర్గాలలో నుంచి బయటపడడానికి, మోహంలో నుంచి బయటపడడానికి, అజ్ఞానంలో నుంచి బయటపడడానికి పరమాత్మ సహాయంతో ప్రయత్నం చేయబోనుకుంటున్నాడు. చదువు. సంజయ్ ఉవాచ 2 శ్లోకాలు వరుసగా చదువుతాను స్వామి. చదివేసి. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఇట్లు శత్రువుల తపింపచేయునట్టి అర్జునుడు కృష్ణునితో చెప్పి యుద్ధము చేయనని ఊరకుండెను. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. అంత శ్రీకృష్ణుడు అట్లు 2 సేనల నడుమ దుఃఖించుచున్న అర్జునుని చూచి కొంచెం నవ్వుచూ ఈ వాక్యము పలికెను. ద్వాచార్యుల వారు, జ్ఞానవంతుడైన నీకిట్టి దుర్బుద్ధి ఎట్లు కలిగనని పరిహాసము చేయుచు అర్జునుని చూచి ఈ వాక్యమును పలికెను. ఆగండి అక్కడికి ఆగండి. చదివేసేయండి. స్పర్శయోగం కూడా. అలాగే స్వామి. ఓ కృష్ణ, ఏమైనా కానిమ్ము, నేను ఈ యుద్ధము చేయనని నిస్సందేహముగా చెప్పుచున్నాను అని మౌనము దాల్చెను. ధృతరాష్ట్ర 2 సేనల మధ్య విషాదగ్రస్తుడై ఉన్న అర్జునుని శ్రీకృష్ణుడు చూచి పరిహసించు వాని వలె చిరు నగవుతో ఇట్లనెను. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే నిజంగా పరమాత్మకి మనల్ని చూసి పరిహసించాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏం లేదు. జీవుడు అజ్ఞాని కదా, తన అజ్ఞానం మేరకు ఏదో చెప్తూ ఉంటాడు. ఏదో చెప్తూ ఉంటే దాన్ని చూసి పరమాత్మ పరిహసించాడంటాం కొద్దిగా అతిశయోక్తి. వ్యాఖ్యలో అతిశయోక్తి కనబడుతుంది. ఇందులో ద్వంద్వ బుద్ధి బలంగా కనబడుతుంది. మనం కూడా చూడండి, ఎవరైనా అజ్ఞానంతో ఏదైనా మాట్లాడారనుకోండి, మనకు కూడా ఏమొస్తుంది? ఓ వీడికి ఇంతే తెలుసా, అయ్యో అని పరిహసించేటటువంటి పద్ధతిగా వ్యవహరిస్తామట. అప్పుడు ఆయన కూడా జీవుడేగా. అలా అనలేదు ఆయన. వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన సంజయుడు చూసి ధృతరాష్ట్రుడికి చెప్పడం అనే దగ్గర కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి, అందుకే పరమాత్మ ఏది చెప్తే ఏది ఎలా ఉంటే అది అలాగే పట్టుకోవడం రావాలి. అంతేగాని మిగిలిన అంశాలలో పనికిరాదు. సంజయుడు అక్కడ చూసినప్పుడు ఏమైందట, రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో నిలబెట్టు అని అర్జునుడు అడగడం, నేను ఇంకా ఈ యుద్ధం చేయలేను అని గాంధీవాన్ని జార విడవడం, తూష్ణీం బభూవ, వెరీ వెరీ ఇంపార్టెంట్. తూష్ణీం బభూవ అంటున్నాడు.
కాబట్టి ఎప్పుడైతే తూష్ణీం బభూ అయిందో ధృతరాష్ట్రుడికి ఆనందం కలిగింది. ఏమిటి? అర్జునుడు యుద్ధం చేయకపోతే ఇంకే ఉంది, భారత యుద్ధం అయిపోయింది. మొదటి రోజే భారత యుద్ధం అయిపోయింది. ఇంకా మళ్ళీ వెతుక్కోక మా పిల్లలు గెలిచేశారు, కౌరవులు గెలిచేశారు అని ధృతరాష్ట్రుడి ముఖంలో ఆనందం కలిగింది. పరమాత్మ మనల్ని మేల్కొలిపే ప్రయత్నం ఇక్కడి నుంచి ప్రారంభిస్తారన్నమాట. ఎందుకని? మనం కూడా చూడండి, తీవ్రమైన కష్టం, తీవ్రమైన దుఃఖం, తీవ్రమైన సంఘర్షణ వచ్చినప్పుడు ముడుచుకుపోతాం లోపలికి. ముడుచుకుపోయి నేనేం చేయను అని పిల్లవాడు ఎట్లా అయితే అలిగి పడుకుంటాడు. వాడికి కష్టమైనటువంటి సబ్జెక్టులు రాయాలి పరీక్ష, వాడికి రాదనుకోండి, ఏదో కారణం చెప్తాడనమాట చిన్నపిల్లవాడు. నాకు ఇవాళ కడుపులో నొప్పిగా ఉంది, నాకు ఇవాళ తలనొప్పిగా ఉంది అని ముడుచుకుని పడుకుంటాడు. నేను రాయను, నేను స్కూల్కి వెళ్ళను. అలాగా. ఇప్పుడు మరి వాడిని మనం ప్రాంగుడని అంటామా? అనం కదా. మనం ఏం చేస్తాం? వాడిని చక్కగా లేపి కూర్చోబెట్టి వాడిని సర్ది, సరే నాయన అట్లా కాదురా, ఎంతవరకు వస్తే అంతవరకు రాయరా నాయన, ఇవి యాన్యువల్ ఎగ్జామ్స్ నాయన, మళ్ళీ పరీక్షలు బెటర్ బాబు, రాయకపోతే ఇదే క్లాసులో చదవాల్సి వస్తుంది వచ్చే సంవత్సరం కూడాను, ఈ పుస్తకాలే చదువుకోవాలి, ఈ స్నేహితులు వేరే స్నేహితులు వస్తారు, అప్పుడు వాళ్ళు నీకంటే చిన్నవాళ్ళు ఉంటారు, నువ్వు వాళ్ళకంటే పెద్దవాడుగా ఉంటావు అని వాడికి చిత్రం అంతా, భవిష్యత్ చిత్రం అంతా చూపెట్టేస్తాం. అప్పటికి ఇంకా జరగలేదు అదంతా, కానీ అదంతా చూపెట్టేస్తే వాడికి ఏమైపోతుందండి, అమ్మో దీనికంటే పెద్ద భయం వచ్చేస్తుంది. ఇప్పుడు రాయకపోవడం వలన వచ్చే సమస్యల కంటే రాస్తే వచ్చే సమస్యలు చిన్నవిగా కనపడేటట్లుగా వాడి ముందు మనం చక్కగా భవిష్యత్తుని వివరించి చెప్పేశాం. అప్పుడు ఏమైంది? సరే సరే అయితే నాకు వచ్చినంత మేరకు రాసేస్తాలే, ఏదో ఒకటి చేసేస్తాను, మరి మార్కులు తక్కువ వచ్చాయి నన్ను ఏమనకూడదు అంటాడు. సర్లే అలాగే, ఓకే. ముందు అసలు రాయనన్నవాడు రాస్తానంటున్నాడుగా ముందు, ఓకే పర్వాలేదు, పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో తర్వాత చూద్దాం, ముందు రాయాలి కదా అసలు, సరే గుర్తు తెచ్చుకుని రాయి అన్నీ అని చక్కగా అన్నీ నచ్చజెప్పి పంపించేసి పరీక్ష రాసేసాడు, పాస్ అయిపోయాడు, అంతా అయిపోయింది. ఇంటికి వచ్చి ఫలితాలు వచ్చిన తర్వాత ఏమంటాడు? నేనే పరీక్షలు ఎంత బాగా రాశానో తెలుసా, నాకంటే గొప్పోడు లేడు ఇక్కడ, నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నానో అంట. మరి ఆ రోజున పరీక్ష రాయనన్నావు కదరా అని పక్కన ఉన్న ఆవిడ ఎవరన్నా అన్నారు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నేనే రాశాగా, నువ్వు వెళ్ళి రాసావేంటి అంట. ఇదే మోడల్లో ఉంది ప్రస్తుతం అర్జునుడి పరిస్థితి, అంతే. సో కాబట్టి మనం కూడా అదే మోడల్లో ఉన్నాం, అంతే. మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం వెన్ను చూపి పారిపోయే లక్షణాలు చూపెట్టిన సందర్భాలన్నీ కూడా ఇదిగో అర్జునుడిలాగా మనం కూడా గాంధీవాన్ని వదిలిపెట్టేసి యుద్ధం చేయను, తూష్ణీం బభూవ అంటాం అన్నమాట. అది సరైన పద్ధతి కాదు, అది ధర్మం కాదు. నేను సంసారాన్ని విడిచిపెట్టేస్తాను అంటుంటారు. వేదాంతంలోకి రాగానే మొదట అడ్డం వచ్చేది ఏమిటంటే వాడి కుటుంబం, వాడి సంసారం, వాడి ప్రపంచం, ఇది వాడికి అడ్డం. వెంటనే ఏమంటాడు? నేను వదిలేసి దండ కమండలాలు పట్టుకుని, జపమాల పట్టుకుని, ఎర్ర బట్టలు కట్టుకుని, తల బోడి చేయించుకుని, లేదా తల బాగా పెంచేసుకుని వెళ్ళి నేను ఆశ్రమంలో చేరతాను అంట. అమ్మగారు అనేది అనమాట, నాయన ఆశ్రమంలో చేరితే పనులు తగ్గిపోతాయని చేరకూడదు, పనులు బాగా పెరుగుతాయి, తెల్లవారుజామున 3ంటికే లేపుతారు, ఖచ్చితంగా 3ంటికే లేవాలి, ఎవరు రెండోసారి లేపరు. 3 గంటలకల్లా లేచి ఆశ్రమం అంతా ఓడవాలి, ఆశ్రమం అంతా బాగా కడగాలి, తుడవాలి. 4 గంటలకల్లా మీ స్వామీజీ వచ్చేటప్పటికల్లా ఆలయం అంతా శుభ్రపరిచి రెడీ చేసి అన్నీ తోమి సిద్ధపరిచి పూజకి సిద్ధం చేసి అందివ్వాలి. 4 నుంచి 5 దాకా ఆయన ప్రభాత పూజ చేస్తారు, చేసినంతసేపు నువ్వు కూడా అక్కడే ఉండాలి. 5 నుంచి 6 దాకా హోమం చేస్తారు, ఆ హోమం చేసినంతసేపు నువ్వు కూడా అక్కడే ఉండాలి, అన్నీ అందించాలి. అన్ని ప్రసాదాలు వండి పెట్టాలి నువ్వు ప్రసాదం వండి పెడితే కదా ఆయన నైవేద్యం పెట్టేది. 6 లోపల ఈ పనులన్నీ అయిపోవాలి. మరి రోజుకి 24 గంటల్లో కేవలం నువ్వు పడుకునేది 3 గంటలు మాత్రమే, 21 గంటలు పని చేయాలి, గోశాల శుభ్రం చేయాలి, తర్వాత
బయటికి వెళ్ళి పొలంలో పని చేయాలి, కూరగాయలు పండించాలి, తేవాలి, మధ్యాహ్నానికి నైవేద్యం ఉండాలి, మహానివేదన వండి పెట్టాలి. ఆయన మధ్యాహ్నం వచ్చి మళ్ళా పూజ చేస్తారు. ఈ మధ్యలో పాఠం చెప్తారు, పాఠం వినాలి, యోగాసనాలు వెయ్యాలి, సూర్య నమస్కారాలు వెయ్యాలి, ఊరంతా ఆవరణ అంతా బాగు చేయాలి, సాయంత్రం మళ్ళా పశువులు మేపుకు రావాలి వెళ్ళి, సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత పాలు తీయాలి. ఇవన్నీ చెయ్యాలి నాయన. ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ పనుల్లో ఒకటైనా చేస్తున్నావా? చేయడం. ఇదేంటండి, సన్యాసం వస్తే హాయిగా ఉంటారు అనుకుంటే, సన్యాసి అంటే హాయిగా తింటాం, పాఠం చెప్పడం, లేదంటే తింటాం, ముక్కు మూసుకొని జపం చేసుకోవడం అని మన ఉద్దేశ్యం. అందుకని రామకృష్ణ పరమహంస అంటారు అన్నమాట, నాయన గృహస్థ అంటే కోట లోపల ఉండి యుద్ధం చేయటం, సన్యాసం అంటే కోట వెలుపల ఉండి యుద్ధం చేయటం. ఇక్కడ నువ్వు కనీసం ఏదైనా చెప్పుకోవాలన్నా నేను గృహస్థునండి అని తప్పుకోవచ్చట. సన్యాసికి తప్పుకునే అవకాశమే లేదు. 24 గంటలు లోక కళ్యాణానికి పనిచేయాలి, 24 గంటలు లోకహితం కొరకే జీవించాలి. స్వార్థం ఈషణ్ మాత్రం పనికిరాదు. సమ్యక్ న్యాసము. మరి కృష్ణ పరమాత్మ పరిపూర్ణుడు, అత్యాశ్రమి, 4 ఆశ్రమాలు దాటినవాడు. కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యాశ్రమిగా జీవిస్తారు. అచల సిద్ధాంతం ఈ అత్యాశ్రమ విధానానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీళ్ళెవరూ ఎవరిని చూసి పరిహసించరు. ఎప్పుడైతే మనం భేద బుద్ధితో చూస్తామో అప్పుడు పరమాత్మ కూడా మనలాగే అజ్ఞానంతో వ్యవహరించినట్లుగా కనబడుతుంది. అందుకని కొన్ని భాష్యాలలో, కొన్ని వ్యాఖ్యానాలలో అలా కనబడుతుంది. కానీ వాస్తవానికి పరమాత్మ అర్జునుడిని మేలు కొలిపే ప్రయత్నం చేస్తున్నాడు, మనల్ని కూడా మేలు కొలిపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఒక గొప్ప సూపర్లేటివ్ డోస్ ఉపదేశం చెప్తాడు అన్నమాట. ఇది అందరూ జీవితకాలం గుర్తుపెట్టుకోవాలన్నమాట, మర్చిపోకూడదు. ఎందుకనంటే మరణకాలంలో మరణ వేదన సంభవిస్తుంది మనకి. ఆ మరణ వేదన సంభవించినప్పుడు మనం 2 పక్షాలలో మనమే ఉండి వాదిస్తూ ఉంటాం. అప్పుడు పరమాత్మ న్యాయమూర్తి. వాదించేటప్పుడు మనం ఏ పక్షంలో ఉంటే ఆ పక్షమే బలంగా వాదిస్తూ ఉంటాం. ఇది సరైన విధానం కాదన్నమాట. అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, అలా చెప్పకూడదు, అలా ఆలోచించకూడదు, అసలు అది విధానమే కాదు, అది ధర్మం కాదు అని ఈ ఉపదేశంలో సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉపదేశాన్ని మృత్యుకాలంలో కూడా మరిచిపోకూడదు, చిన్న నిద్రలో కూడా మర్చిపోకూడదు, పెద్ద నిద్రలో కూడా మర్చిపోకూడదు. అంత బలమైన ఉపదేశంతో ప్రారంభమవుతుంది. చదువు. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శంకర భాష్యం. నీవు ఎవరిని గురించి దుఃఖింపరాదో అట్టి భీష్మాదులను గురించి దుఃఖించుచున్నావు. ఇది కాక పండితులు చెప్పు మాటలను చెప్పుచున్నావు. ఇది పరస్పరము విరుద్ధముగానున్నది. ఎలా అనగా పండితులు ప్రాణములతో ఉన్న వారిని గూర్చి దుఃఖింపరు, సరియే కదా. ప్రాణములు పోయిన వారిని గూర్చి కూడా దుఃఖింపరు. ప్రాణుల సంసార దుఃఖమునకు శోకమోహంబులు బీజములు. అర్జునునకు కలిగిన శోకమోహంబులు రాజ్యకాంక్ష. అందుకై పూజ్యులకు భీష్మాదులను వధింపవలయుననుట, వారిని వధించిన ఎడల శోకప్రాప్తి. వీరు నావారు, నేను వీరి వాడను అను భ్రాంతి వలన అర్జునునకు కలిగిన స్నేహమునకు భంగము వచ్చినది.
ఈ శోకమోహముల చేత వివేక జ్ఞాన శూన్యుండై అర్జునుడు స్వయముగా ప్రవర్తించిన యుద్ధమునకు విముఖుడయ్యను. క్షత్రియునకు తగని భైక్షము అవలంబింప నీయకొనెను. ఇట్లే ప్రాణులందరూ శోకమోహయుతులై స్వధర్మములను త్యజించి నిషిద్ధముల సేవింతురు. ఒకవేళ స్వధర్మమును ఆచరించిరేని అవి ఫలోద్దేశపూర్వకమై అహంకార సమన్వితమై ఉండును. అందువలన పుణ్యపాపములు వృద్ధి పొంది జనన మరణాదులను పొందుచు సుఖదుఃఖ ప్రాప్తి స్వరూపంబగు సంసారము ఎడతెగకుండును. కాబట్టి సంసార బీజములగు శోకమోహములు సర్వకర్మ సన్యాస అంటే అన్ని కర్మలను విడుచుట పూర్వకంబుగా ఆత్మజ్ఞానముననే కాని మరియొండు దాని వలన నివర్తింపవనియును. సర్వలోకానుగ్రహము కొరకు అర్జునుని నిమిత్తముగా చేసి భగవంతుడగు శ్రీ కృష్ణమూర్తి పైన చెప్పబోవు ఆధ్యాత్మ విషయమును ఉపదేశించెను. రామానుజాచార్యులు ప్రసక్తి లేని చోట బంధువులందు స్నేహమును, గురువులయందు కరుణయును వీని చేత వ్యాకులుడై క్షత్రియులకు ధర్మమైన యుద్ధమును అధర్మముగా తలంచుచు ధర్మమేదో దానిని తెలియకోరి తన్ను శరణు చెందిన అర్జునునకు ఆత్మతత్వ జ్ఞానంబును ఫలోద్దేశము లేని యుద్ధ కర్మ క్షత్రియుడగు అర్జునునకు ఆత్మప్రాప్తికి సాధనమనడి జ్ఞానంబులు కలుగక వాని అజ్ఞానము సమింపదని తలంచి భగవంతుడగు కృష్ణమూర్తి ఆధ్యాత్మ శాస్త్రారంభము చేయుచున్నాడు. మధ్వాచార్యులు వారు ధర్మంబును జ్ఞానంబును లోకంబున నశించెను. కరుణామయులగు బ్రహ్మరుద్రాదులు దాని నెరింగి లోకమున జ్ఞానమును వెల్లడి చేయుటకై భగవంతుని ప్రార్థించిరి. వారి ప్రార్థనను అంగీకరించి భగవంతుడు వ్యాసుడై అవతరించెను. స్త్రీ శూద్రాదులు వేదార్థ జ్ఞానము లేక సంసార క్లేశమును చెందుచుండిరి. వారికి కూడా ధర్మ జ్ఞాన ద్వారంబున మోక్షము కలుగవలయునని వ్యాసుడు మహాభారతమును రచించెను. వాసుదేవార్జున సంవాద రూపమై భారతమనడి కల్పవృక్షమునకు మకరందం వంటిదైన గీతను సర్వభారతార్థ సంగ్రహముగా రచించెను. ఉభయ సేన మధ్యను బాంధవాది మోహమనడి వలలో చిక్కుకొని విషాదమును పొందుచున్న అర్జునునకు ఈ ఆధ్యాత్మ విద్యను భగవంతుడు చెప్పుచున్నాడు. అయిపోయిందండి. ముగ్గురు ఆచార్యులు చెప్పినటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన అగతాసూంశ నాను శోచంతి పండితాః. ఈ ఉపదేశాన్ని మానవులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలని పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఏమిటట? శోకమోహములు సంసార బీజములు. శోకమోహములు జ్ఞానానికి సంబంధించినటువంటి లక్షణాలు కావు. అజ్ఞాన బీజములు, జన్మకు కారణం. అంటే మానవుడు శరీరధారి కదా, ఆకలి దప్పికలు శరీరధర్మములు, శోకమోహములు మనోధర్మములు, జనన మరణములు శరీరధర్మం. మరి ఇందులోంచి దేనిలోని తప్పించుకోగలడు ఈ షడూర్ములలో? అంటే శోకమోహాలను గనక మనం తప్పించుకోగలిగినట్లయితే అప్పుడు అటు ఇటు ఉన్న ఆకలి దప్పికలు జనన మరణాలు నిన్ను బాధించవు. కాబట్టి శోకమోహాలని సంసార బీజము, జన్మకు బీజము అంటున్నారు. ఎందుకని?
ఆకలి దప్పికనేమో ప్రాణం ఉండడం వల్ల కలుగుతున్నాయి. జనన మరణాలేమో శరీరానికి కలుగుతాయి. శోకమోహాలేమో మనసుకు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ముందు మనం సూక్ష్మ శరీరాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే శోకమోహాలను గనక మనం అధిగమించగలిగినట్లయితే, ఇందులో శోకమేమో రజోగుణం, మోహమేమో తమోగుణం. ఈ 2 గుణాలని గనక మనం సాధనపూర్వకంగా దాటినట్లయితే మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనువైన బుద్ధిని కలిగి ఉంటాం. దీన్ని శుద్ధ బుద్ధి అంటారు. ఈ శుద్ధ బుద్ధి లేకపోవడం చేత ఆ శోకమోహాలు బుద్ధిని ఆవరించడం చేత మానవుడు సరిగా ఆలోచించలేకపోతున్నాడు. అర్జునుడు సరిగా ఆలోచించలేకపోతున్నాడు. తను జన్మతః క్షత్రియుడు. క్షత్రియుడికి సహజమైనటువంటి వీరత్వం పోయి భీరత్వం వచ్చింది. అందువల్ల ఏమంటున్నాడు, నేను పోరాడను, నేను 5 ఓడలో భిక్షం అడుక్కుంటాను, అవసరమైతే నా జీవితానికి సరిపడా సంపాదించుకుంటాను, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఈ యుద్ధం అంటున్నాడు. సరేనయ్యా, మరి 12 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు అనేక రకాల దివ్యాస్త్రాలు, అనేక తపస్సులు చేసి, అనేక మంది దేవతల దగ్గరికి వెళ్ళి అర్థించి అస్త్రాలన్నీ ఎందుకు సంపాదించావు? యుద్ధం చేయడానికేగా, నీ ప్రతిజ్ఞలు చెల్లించుకోవడానికేగా, నీ అహాన్ని చల్లార్చుకోవడానికే కదా. మరి అంత కష్టపడ్డవాడివి ఇప్పుడు మిగిలిన కష్టం, ఆ కష్టంతో పోలిస్తే ఈ కష్టం పెద్దది కాదు. పెద్ద కష్టం అయిపోయింది, ఇప్పుడు ఈ చిన్న కష్టం, మిగిలిన పనిని పూర్తి చేస్తేనే కదా నీ తపస్సులు ఫలించేది, నీ ప్రతిజ్ఞలు చెల్లించేది. ఒకవేళ నువ్వు శరీరమే నేనని అనుకున్నా కూడా యుద్ధమే చేయాలి. ఎందుకని? ఆ శరీరం క్షత్రియ శరీరాన్ని ధరించవు కాబట్టి. ఒకవేళ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపుడు నేను అంటావే అనుకో, ఒకవేళ అప్పుడు ఆత్మస్వరూపుడికి నేను తన అనే భేదం లేదు అక్కడ. లోక కళ్యాణానికి ఏది ఉత్తమమో, ధర్మ సంస్థాపనకి ఏది అవసరమో అదే చేస్తాడంతే. అందులో నేను, నా వాళ్ళు, నా స్వర్గం, నా రాజ్యం, నా అనుబంధం, నా సంబంధం ఇత్యాదులకు స్థానం లేదు. జ్ఞాన మార్గంలో ఎక్కడా స్థానం లేదు. ఎవరు ఎవరిని, అక్కడ ఎవరు తన కర్మానుభవాన్ని తాను పొందేటప్పుడు దానిని నిరోధించరు. ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. అమ్మవారు దక్ష యజ్ఞానికి వెళతాను, శివుడు ఏమన్నాడు? అందరికీ తెలిసి కథ, మనకు ఆహ్వానం లేదు కదా అని సూచన చేశాడు. అంటే దాని అర్థం ఏమిటి? అనవసరం వెళ్ళటం. ఆవిడేమంది? లా పాయింట్ చెప్పింది, మా పుట్టింటికి నేను వెళ్ళడానికి నాకు ఆహ్వానం ఎందుకు అని. ఆయన మౌనం వహించాడు. ఆయన మౌనం వహించినప్పుడైనా ఆవిడ అర్థం చేసుకోవాలి కదా. కానీ మరి ఆ దేహంతో ఆవిడ ఉంటే అక్కడ పని జరగదు, లోక కళ్యాణం జరగదు. ఆవిడకి తెలుసు. కాసేపు ఆవేశం వచ్చింది, హడావిడిగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అంటే జరగవలసింది జరిగింది. ఆవిడ యోగాగ్నిలో భస్మం అయింది. సరే, ఈశ్వరుడికి అదంతా ముందే తెలుసు. సరే, జరపవలసిన కార్యక్రమాన్ని జరిపించాడు, వీరభద్రుని పంపించాడు, అందరినీ శిక్షించాడు. అందరికీ ఆ జ్ఞానం పునః, శివజ్ఞాన ప్రదాత కాబట్టి మరలా పునః జ్ఞానం పొందేటట్లుగా వాళ్ళందరినీ మేలుకొలిపి ఆశీర్వదించారు. అయితే అమ్మవారు మరలా సతీదేవిగా పుట్టింది, పార్వతిగా పుట్టింది హిమవంతుడు. ఎందుకు పుట్టాలయ్యా? అక్కడ ఒక తారకాసుర సంహారం జరగాలి అంటే మళ్ళా శివుడు పెళ్లి చేసుకోవాలి. ఏమండి, ఆయన ఉన్న భార్యను పోగొట్టుకోవడం ఎందుకు? మళ్ళా ఇంకొకసారి ఆవిడని పుట్టించడం ఎందుకు? మళ్ళా ఆవిడ చేత తపస్సు చేయించడం ఎందుకు? మళ్ళా ఆవిడనే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆవిడ్ని ఆధారంగా చేసుకుని కనలేదు కదా మరి సుబ్రహ్మణ్యుణ్ణి. నరకాసుర సంహారానికి అయోనిజుడైనటువంటి వాడు పుట్టాలి. అంటే మానవ శరీరంలో నుంచో, దేవ శరీరంలో నుంచో, రాక్షస శరీరంలో నుంచో ఒక శరీరం నుంచి పుట్టినవాడే ఉండకూడదు. ఇలా ఏమిటేమిటో ఆ తారకాసురుడు అడిగిన వరాలకి మెలికలు పడిపోయింది. ఆ మెలికలన్నీ విడిపించడం కోసం ఇలా చేశాడు.
దైవ కార్యానికి అనేక కారణాలు ఉంటాయి. మానవ కార్యానికే, మన జీవితానికే 1,00,000 కారణాలు. ఎందుకు చేశావు అని ఎవరైనా అడిగితే చాలు, పెద్ద చాంతాడంత సినిమా, చాంతాడంత కారణాలు చెప్తాం. కాబట్టి కార్యకారణ సంబంధం అంతా కూడా మనసు అల్లుకున్నటువంటి ఊహ. ఈ అర్జునుడు కూడా కార్యకారణ సంబంధాల గురించి ఎన్నో ఏకరువు పెట్టేశాడు ఇప్పటిదాకా. కాబట్టి స్వామి ఒకటే మాట చెప్పేశాడు, నాయన అశోచ్య, శోకింపదగని వాటి గురించి శోకిస్తున్నావు, అవనైపోయింది. ఇంకేమిటి, నా అన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ, రెండో పక్షంలో ఎట్లా మాట్లాడుతున్నావు, అన్నీ నీకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇంకేం చేస్తున్నావు, గతాసూన అగతాసూంశ, అయితే గతం గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు, వర్తమాన సంగతి మాట్లాడుతున్నావు. వర్తమానమే సత్యం కానీ గతము సత్యం కాదు, భవిష్యత్తు సత్యం కాదు. పైగా ఏమంటున్నావు, నేనే పండితుడను, నాకన్నీ తెలుసు, నేను చదువుకున్నాను అంటున్నావు. కాబట్టి ఇవి ప్రయోజనం లేదు. ఈ ఈ రకమైన ఆలోచన విధానం సరైనది కాదు. నీవు అధ్యాత్మ పద్ధతిగా ఆలోచించాలి. ఏది ఆలోచించినా స్వధర్మం దృష్ట్యా ఆలోచించాలి, అంతేగాని పరధర్మం దృష్ట్యా ఆలోచించకూడదు అని సూటిగా ఖండితంగా చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు పలికినదేమనగా, దుఃఖింపతగని వాని గురించి దుఃఖించుచున్నావు, జ్ఞానివలే భాషించుచున్నావు. నిజము తెలిసిన వారు చచ్చిన వారిని గురించియు బ్రతికి ఉన్న వారిని గురించియు దుఃఖింపరు. దుఃఖింపదగని వారెవరనగా, జంగమ జీవులలో అధిష్టాన చేతన సత్తాధిక్యత కలిగి ఉపాధియగు చున్న మానవోపాధి యొక్క ఆధిక్యత విస్మరించి మారణ, మోహన, స్తంభన, ఉచ్చాటన, ఆకర్షణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలచే ప్రపంచమును బాధించు రాక్షస ప్రకృతి కలవారెంత తొందరగా నశించినా మానవ సమాజమునకు అంత తొందరగా మేలు చేకూరగలదు. కనుక ఇట్టి పద్ధతి గలవారు చంపబడుదురు కదా అని దుఃఖించనవసరము లేదు. జ్ఞాని లక్షణము: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములు, ప్రకృతిజన్యములు, హిరణ్మయ కోశమగు చేతనము పరబ్రహ్మ స్వరూపము. ప్రకృతి అశాశ్వతము. అధిష్టాన చేతన బ్రహ్మము శాశ్వతముగానున్నను ప్రకృతిబద్ధము వల్ల పరబ్రహ్మమగు అధిష్టానము నేను, నాది అని వ్యవహరించుచున్నది. అట్టి వ్యవహారము ప్రకృతి యొక్క భ్రాంతిజన్యమే కాని పరబ్రహ్మ వ్యవహారము కాదు అను పద్ధతి గల పెద్దలు, జ్ఞానులు. ఇతరులు ధన, మాన, ప్రాణములు అపహరింప చూచువారిని హింసించినప్పటికీ, ఇతరుల ధన, మాన, ప్రాణములు అపహరింప చూచువారిని హింసించినప్పటికీ ఆత్మద్రోహమగు మహాపాపమే కాక, మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ అనే శృతికి అనర్ధకము వచ్చునని నిశ్చయించి కొందరు ఉన్న ఊరిలో ఉండకుండా భిక్షాటనము వల్ల బ్రతుకుచుందురు, లేక అరణ్యములకేగి కందమూలాదులు భక్షించెదరు. వీరే జ్ఞానులు అనబడుదురు. ఇట్టి జ్ఞానుల వలన మానవ సమాజమునకెట్టి ప్రయోజనమును లేదు. నిజము తెలిసిన వారే పండితులు. పురుషుని విడిచి పురుష శక్తి ఉండనట్లు, బీజమును విడిచి వృక్షము, వృక్షమును విడిచి బీజము ఉండనట్లు, ఆత్మ ప్రకృతి అనునవి వేరు కావు.
ప్రకృతి పరిణామము ఆత్మ. ఆత్మ పరిణామము ప్రకృతియుగా ఉన్నందున పుట్టింది చచ్చింది అన్న గురుతే కాని నిజము విచారించిన ఎడల అది పుట్టాలేదు చావను లేదని తెలియను. కనుక పండితులు ఉన్నదున్నట్లు నిజము తెలిసిన వారు చచ్చిన వారిని గురించి బ్రతికి ఉన్న వారిని గురించి దుఃఖింపరు. అలాగే ఇప్పుడు అచల భావంతో ఇదే ఉపదేశాన్ని పరిశీలనం చేస్తున్నాం. ఎలాగా? పిండాండ పరిధిలో చూస్తే ఏమనిపిస్తోంది? షడూర్ములు సత్యం అనిపిస్తుంది. ఎందుకని? పాంచభౌతిక దేహం నేనుగా ఉన్నాను, మేనుగా ఉన్నాను. కాబట్టి మానవ జీవితం అంతా మేను నేను ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంటుంది. మేనంటే పంచకోశాలు, నేనంటే ఆ పంచకోశాలకు అధిష్టానం. ఈ అధిష్టాన చేతనమైనటువంటిది ఈ పంచకోశాల కంటే వేరుగా ఉన్నది. ఈ పంచకోశాలు అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. సరే, సృష్టి క్రమంలో ఎలా ఉంది? ఆత్మయందు ఏకమాకాశం ఉదయించాను అని. ఆకాశం కంటే ముందున్నటువంటి చైతన్యం ఆత్మస్వరూపం. ఆ ముందున్నటువంటి ఆత్మ చైతన్యంలో నుంచే ఆ మహాకారణం నుంచి ఈ మూడుగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఉత్పన్నమైంది. స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి, కారణ ప్రకృతి. మహాకారణంలోంచి కారణ ప్రకృతి వచ్చింది, కారణ ప్రకృతిలోంచి సూక్ష్మ ప్రకృతి వచ్చింది, సూక్ష్మ ప్రకృతిలోంచి స్థూల ప్రకృతి వచ్చింది. ఆ రావడమే పంచీకరణ. సరే, అదంతా ప్రకృతి. ఈ ప్రకృతి పంచభూతాలు మరల ఏం చేసినాయి? పాంచభౌతిక దేహాలను సృజించినవి తమకు తామే చైతన్య సహాయంతో. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే నేను సహాయం లేకుండా ఈ మేను ఏమీ చేయలేదు. కానీ మేను చేసేవన్నీ నేనుకు వర్తించవు. ఇలా ఉంది ఈ సృష్టి వ్యవస్థ. దీన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే గతాసూన అగతాసూన మేనులు ఎన్నో పడిపోతూ ఉన్నాయి. ఆ నేనులు కూడా కాలచక్రంలో ఎన్నో వెళ్ళిపోతాయి. ఈ మేనులేమో కర్మచక్రంలో వెళ్ళిపోతున్నాయి, ఆ నేనేమో కాలచక్రంలో వెళ్ళిపోతుంది. మరి కాలచక్రంలో వెళ్ళిపోయే వాటిని గురించి బాధపడి ప్రయోజనం లేదు, కర్మచక్రంలో వెళ్ళిపోయే వాటి గురించి బాధపడి ప్రయోజనం లేదు. సరే, పోనీ రెండూ ఉన్నాయి అందాం, ఉన్నవాటి గురించి అసలు బాధపడక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఏ మార్పు లేనటువంటి, ఏ అధిష్టానము కానటువంటి, ఏ ఆశ్రయము కానటువంటి పరాత్పరం అనేటటువంటి నిర్ణయంలో, పురుషోత్తముడనే నిర్ణయంలో క్షర అక్షరములను విడచి పురుషోత్తముడనే నిర్ణయంలో ఉన్నటువంటి వాళ్ళే నిజము తెలిసిన వారు, సత్యం ఎరిగిన వారు. వారే నిజ గురువులు, వారిదే నిజ బోధ. కాబట్టి పరమాత్మ పురుషోత్తముడుగా, శ్రీకృష్ణుడుగా, పరిపూర్ణుడుగా, వాసుదేవుడుగా ఈ బోధన అందించాడు. ఇది నిజ గురువుగా, నిజ బోధగా, నిజం ఎరిగినవాడుగా, పురుషోత్తమ స్థితిలో ఉండి చెబుతున్నాను నేను ఇది అని భగవద్గీతలో అనేక చోట్ల చెప్తూ ఉంటాడు. నన్నే శరణజొచ్చుము, నన్నే భజించుము, నన్నే ఆశ్రయించుము అని భక్తి యోగంలో, భక్తి షట్కంలో చెప్తాడు. నేనే అంతటా ఉన్నాను అని విభూతి యోగంలో చెప్తాడు. నేనే అసలు అంతా, అన్నీ నాలోనే పుడుతున్నాయి, నాలోనే పెరుగుతున్నాయి, నాలోనే లయింపబడుతున్నాయి, నాలో ఎట్టి మార్పు లేదు, నేను ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉన్నవాడను అని జ్ఞాన షట్కం అంతా చెప్తాడు. కాబట్టి కదలక, పరిణామం చెందక, ఏ మార్పు లేక ఉన్నది ఉన్నట్టుగా చట్టు వలె ఉన్నది బయలు, చట్టు వలె ఉన్నది పురుషోత్తముడు. దాంట్లో ఏ మార్పు లేదు.
అది బ్రహ్మాండ స్థాయిలో మహత్ స్థితిలో ప్రకృతి ఏర్పడవచ్చు, లేదా పిండాండ స్థాయిలో శరీరాలు ఏర్పడవచ్చు. ప్రకృతి అన్నా శరీరములన్నా ఏం భేదం లేదు. నేను మేనుల మధ్య భేదం లేదు, ప్రకృతి పురుషుల మధ్య భేదం లేదు. ఇవి పరస్పరాశ్రయములు. ఈ పరస్పరాశ్రయములన్నీ కూడా కాలచక్రంలో గతించిపోయేవి. కర్మచక్రం దృష్ట్యా చెప్పినప్పుడేమో అధిష్టాన ఆశ్రయంగా చెప్తాం. కాలచక్రంలో చెప్పినప్పుడు పరస్పరాశ్రయాలుగా చెప్తాం. ఇది స్థితి భేదం. ఈ స్థితి భేదం ఆ స్థితికి వచ్చిన వారికి అర్థం అవ్వాల్సిందే తప్ప మిగిలిన వారు ఎంత ఊహ చేసినా అది అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఈ సూచనల్ని మనం గ్రహించి తర్వాతి ఉపదేశాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్పరశివరూపగురో कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो अमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्धगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरसान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलयगुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गलजगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गललोकगुरो जय 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 निर्भयानन्दगुरो जय शुभमङ्गलजगद्गुरो जय शुभमङ्गलजगद्गुरो जय शुभमङ्गलजगद्गुरो ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण నారాయణ నారాయణ. ఇంకా 30 మంది వీడియోలు ఆన్ చేయడం లేదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉందేమో ఎవరైనా కనుక్కోండి. హరి ఓం. हरिः ओम्